రేపు బుధవారం రోజున మర్చిపోకుండా 11 రూపాయలతో ఇలా చేస్తే 11 నిమిషాల్లో మీ కోరికలన్నీ తీరిపోతాయండి. అలానే కాకుండా గణపతి అనుగ్రహం కూడా కలుగుతుంది. సకల సంపదలు చేకూరుతాయి. కాబట్టి ఈ చిన్న పరిహారాన్ని ఏంటంటే గనక ఈ విధంగా పాటించండి. ఇది చాలా శక్తివంతమైన పరిహారం. అయితే రేపు మనకు శ్రావణ బుధవారం కదా. ఈ బుధవారం రోజున ఏంటంటే గనక ఇంట్లో గణపతిని పూజించండి. అలా పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలానే కాకుండా గణపతి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. అంటే నార్మల్గా చెప్పాలంటే గనక ఉదయం లేచి స్నాన కార్యక్రమాలు చేసుకొని గణపతికి దీపం పెడితే చాలండి. మనం ఏంటంటే మనకి ఏదైనా సమస్య వస్తుంది, బాధ వస్తుంది అంటే ఆటంకాలు అడ్డంకులు వస్తున్నాయంటే కొబ్బరి నూనెతో ఒక్కసారి దీపారాధన చేసి చూడండి. అలా దీపం పెడితే ఏంటంటే కనుక మనకు వచ్చే అడ్డంకులన్నీ తొలగిపోతాయండి. ఆటంకాల నుంచి కూడా మనం బయటపడతాం. ఆ తర్వాత ఏంటంటే కనుక ఇంట్లో దీపం పెట్టిన తర్వాత మనం గణపతికి ఏంటంటే కనుక ముడుపులు కడుతూ ఉంటాం కదా. చాలా మంది కూడా ముడుపు కట్టే అంత సమయం ఉండదు కదా. అలాంటి వాళ్ళు కేవలం ఒక 11 రూపాయలు తీసుకొని గణపతి పటం ముందు ఏంటంటే 11 రూపాయలు పెట్టి మీ కోరిక కోరుకోండి. అంటే మనకు చిన్న కోరిక కావచ్చు, పెద్ద కోరిక కావచ్చు. 11 రూపాయలు, 21 రూపాయి, 51 రూపాయలు, అలానే కాకుండా 116, 101 రూపాయతో ఇలా ముడుపు కడతారండి గణపతికి. ఇలా ఒక వస్త్రంలో కూడా 11 రూపాయలు కట్టి పెట్టొచ్చు, 21 రూపాయని కూడా కట్టి మీ యొక్క కోరిక చెప్పి కట్టిపెట్టి ఆ కోరిక తీరిన తర్వాత ఆ డబ్బుతో ఏంటంటే కనుక గణపతికి ప్రసాదం చేసి పెట్టొచ్చు. లేదంటే హుండీలో కూడా వేసుకోవచ్చండి. ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుంది. కాబట్టి ఒకసారి ఇలా చేసి చూడండి. గణపతి అనుగ్రహం కలిగి డబ్బు కూడా వస్తుంది.